అవన్నిటి మీద కూడా ఇంకా విచారణ జరుగుతుంది. ఇయలో కవిత గారు మేం చెప్పడం కాదు, సొంత బిడ్డ కేసీఆర్ సొంత బిడ్డనే చెప్తుంది. హరీష్ రావు చరిత్రను మొత్తం ఇప్పింది. ఇయలో ఎవరో చెప్పడం లేదు, సొంత బిడ్డ కవిత మరి ఆమెనే చెప్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది వాస్తవమే, కానీ దానికి మాత్రం బాధ్యుడు హరీష్ రావే. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగింది, అది మొత్తం 1000 కోట్లు అవినీతి జరిగిన వాస్తవమే, కానీ అది మా కేసీఆర్ మా తండ్రి కాదు, మా తండ్రి దాంట్లో అవినీతి చేయలేదు, అందులో దోసుకోలేదు, కానీ హరీష్ రావు మాత్రము అందులో దోసుకున్నాడు, అవినీతి జరిగింది, మరి మొత్తం నిధులన్నీ ఆయనే దోసుకున్నాడని చెప్తుంది. ఇయలో కవిత గారే స్వయంగా చెప్తుంది, హరీష్ రావే ఈ అవినీతికి పాటుపడ్డాడు, ఈ 1,00,000 కోట్లు దోసుకున్నాడు కూడా హరీష్ రావే అని చెప్తుంది. మరి వాస్తవాలు వాళ్ళ ఇంట్లోకెళ్ళి బయటకు వస్తున్నాయి కదా. ఇవాళ సంతోష్ రావు మొత్తం మా ముఖ్యమంత్రి మా తండ్రిని అడ్డం పెట్టుకొని, మా కేసీఆర్ని అడ్డం పెట్టుకొని, మా తండ్రిని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు దోసుకున్నానని చెప్తుంది కవిత గారే, వేరే వాళ్ళు కాదు. ఇక దాంట్లో కేటీఆర్ మీద మొన్నటిదాకా మాట్లాడేది కేటీఆర్ను తప్పియాలని చూస్తుంది కవిత బాబు. అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు నేనే ఇంజనీర్ను, నేనే మొత్తం A to Z నేనే అని చెప్పుకున్నాడు. అది మీడియాలో వచ్చింది, పేపర్లు రాసినాయి. మొన్నటి దాకా కూడా 2023 దాకా కూడా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నేనే చేసిన అని చెప్పి మాట్లాడినటువంటి కేసీఆర్. అంటే హరీష్ రావును ఒక్కరిని బాధ్యుని చేస్తుంది కవిత గారు, కానీ తండ్రి కూడా బాధ్యుడే కదా. నేనే కట్టిన ఆ బాధ్యత అంతా నాదే అని చెప్పిన కేసీఆరే కదా, కేసీఆరే చెప్పిండు కదా. అయినా కూడా బాధ్యుడే అవుతాడు, హరీష్ రావు బాధ్యుడే అవుతాడు, కేటీఆర్ బాధ్యుడే అవుతాడు. కేటీఆర్ ఎందుకు బాధ్యుడు అవుతాడంటే హరీష్ రావు గారు కమిషన్కు ఏమని చెప్పాడు, విచారణలో ఏమని చెప్పాడు, ఇది వాస్తవమే, ఇది ఎవరు బయటోళ్ళు చెప్పడంలే, బయటోళ్ళు చెప్పడం కాదు, ఇది స్వయంగా హరీష్ రావే, ఇది ఖచ్చితంగా మా మామ కేసీఆర్, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆరే వాస్తవం, ఆయననే మొత్తం బాధ్యత తీసుకున్నాడు. దీనికి చీఫ్ ఇంజనీర్ కాదు, ఇంజనీర్లు కాదు, ఎవరు కాదు, మొత్తం బాధ్యత అంతా మా మామ తీసుకున్నాడు. తండ్రి కొడుకులే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, మా బామ్మరిది కేటీఆర్, వాళ్ళే మొత్తం ఈ డబ్బంతా వాళ్ళే తీసుకున్నారు. అవినీతి జరిగింది వాస్తవమే, కానీ నాది ఏమీ నడవనీయలేదని చెప్పి మరి ఆయన అసంతృప్తితో ఆ విచారణలో పూర్తిగా మరి కేసీఆర్ మీద మరి బామ్మరిది కేటీఆర్ మీదనే చెప్పొచ్చిండు, లిఖితపూర్వకంగా ఇచ్చిండు, రికార్డ్ అయింది, అక్కడ రికార్డ్ అయింది. ఇది హరీష్ రావు బయట పెట్టిండు. మరి 1,00,000 కోట్లు అంటే మొత్తం 1,50,000 కోట్లు, 35,000 కోట్లు పోతే ఈ 1,15,000 ఎవరైనా దీనికి బాధ్యులు అంటే మా మామనే బాధ్యుడు, కేసీఆర్ బాధ్యుడు అని చెప్పాడు. ఇది వాస్తవమే కదా. మరి బాధ్యుడు కేటీఆర్ మా మామనే కేసీఆర్, వాళ్ళిద్దరే దీంట్లో అవినీతి చేశారని చెప్పాడు. అది రికార్డ్ అయింది. ఆ రికార్డు మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో పెట్టి వినిపించాడు. ఇవాళ కవిత ఏమంటుంది, లేలే మా తండ్రికి సంబంధం లేదు, మా హరీష్ రావు అన్నటోడే ఇది మొత్తం అవినీతికి పాల్పడ్డాడని చెప్పి కవిత చెప్తుంది, కేసీఆర్ బిడ్డ. ఇది వాస్తవమే కదా. అంటే వాళ్ళ ఇంట్లోకెళ్ళే మాట్లాడుతున్నారు, వేరే వాళ్ళు ఎవరు కాదు. దయచేసి మీడియా మిత్రులారా, ఇది నేను బయట విషయాలు మాట్లాడడం లేదు, అది గుర్తు చేస్తున్నాకంతే. ఒక దిక్కు హరీష్ రావు చెప్తాడు ఏది కేసీఆర్ మీద, వాళ్ళ బామ్మర్ది కేటీఆర్ మీద కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విచారణలో చెప్పిన విషయం, అవినీతి చేసిందంటే వాళ్ళిద్దరే తండ్రి కొడుకులే, మొత్తం ఆ 1,00,000 కోట్లు దోపిడీ జరిగిందంటే వాళ్ళిద్దరే అని చెప్పేమో హరీష్ రావు చెప్పాడు.
ఇవాళ కవిత ఏం చెప్తుంది? లే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అవినీతి జరిగింది వాస్తవమే, ఆ 1,00,000 కోట్లు దోసుకున్నది కూడా మా హరీష్ రావే అని చెప్పి కవిత చెప్తుంది. మళ్ళీ ఏం చెప్తుంది? లే మా తండ్రిని, మా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంతోష్రావు మా తండ్రిని అడ్డం పెట్టుకొని 1,000 కోట్లు దోసుకున్నాడు, సిరిసిల్ల ఇసుక దందాలు చేశాడు, మొత్తం 1,000 కోట్లు దోసుకున్నాడని చెప్పి కవితని చెప్తుంది. అంటే ఇదంతా వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతుంది కదా. ఒక దిక్కు హరీష్ రావు, ఒక దిక్కు కవిత. మరి వీళ్ళిద్దరు చెప్పిన విషయాలే ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నా. ఇది తెలంగాణ ప్రజలకు తెలియాలి. ఇవాళ ఏం చెప్తుంది? సంతోష్రావు 1,000 కోట్లు దోపిడీ చేసిండని చెప్తుంది. ఇసుక దందా చేశాడు ఏది సంతోష్రావు. మొత్తం రాష్ట్రంలో మా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో సంతకాలు పెట్టించి మొత్తం దోపిడీ చేసిండు, అది మా తండ్రి మీద నెట్టేస్తుండు, మా తండ్రిని ఇరికేయాలని చూస్తున్నాడు, మా కేసీఆర్ని ఇరికేయాలని చూస్తున్నాడు సొంత బిడ్డ చెప్తుంది. సంతోష్రావు దోపిడీ గురించి, సంతోష్రావు ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నాడో అన్ని విషయాలు నేను బయట పెడతా, నా దగ్గర మొత్తం చరిత్ర ఉందని కవితనే చెప్తుంది. హరీష్ రావు ఎంత అవినీతి చేసిండో మొత్తం నా దగ్గర డాటా ఉంది, ఇతర దేశాలు ఎంత పెట్టుబడి పెట్టిండో అది కూడా మొత్తం బయట పెడతా అని చెప్తుంది. అంటే ఏంది? వాళ్ళ కుటుంబంలో ఒక దిక్కు హరీష్ రావు, వాళ్ళ మామ బామ్మర్ది కేటీఆర్ఏ బాధ్యులని ఆయన చెప్తాడు. కవిత ఏం చెప్తుంది? లేదు హరీష్ రావును సంతోష్రావు బాధ్యులని ఈమె చెప్తుంది. ఇప్పుడు ఇదంతా వాళ్ళ కుటుంబం చుట్టే కదా తిరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యులే కదా మాట్లాడేది. అంటే రాష్ట్రం మొత్తం కూడా దోపిడీ చేసింది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ అని చెప్తుంది. అంటే వాళ్ళ తండ్రి విషయం ఒక్కరిని పక్కకు పెట్టి ఈ వీళ్ళే బాధ్యులని చెప్తుంది. ఇది వాస్తవం, ప్రెస్ మీడియా ముందు చెప్తుంది. అది అంటే ఏంది? ఎవరికి చాతనైనంత వాళ్ళు కేసీఆర్ను అడ్డం పెట్టుకొని, కేసీఆర్ ఏమో 1,00,000 కోట్లు దోస్తే వీళ్ళు 1,000 కోట్లు దోశారు. ఇది వాళ్ళ కుటుంబ చరిత్ర. వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్న మాటలే నేను గుర్తు చేస్తున్నా. ఎవరో ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, అది అర్థం కాలే, ఎవరో ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. ఇయ్యాలో ఆ ఎమ్మెల్యే గారికి చెప్తున్నా, అయ్యా కవిత గారే మొత్తం బయట పెట్టింది, హరీష్ రావే సాక్ష్యాలతో చెప్తున్నాడు. మరి ఏమో అర్థం కావడం లేదు. కవిత మాట్లాడుతుంది, ఇయ్యాలో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చినట్టు కవిత మాట్లాడుతుంది. ఈమె కూడా నేను ఉద్యమంలో ఉన్నది వాస్తవమే. కవిత, నేను ఉద్యమంలో ఉన్నది వాస్తవమే, కానీ మీ త్యాగాలు ఏంది అని అడుగుతున్నా నేను. కవిత ఏం చెప్తుంది? మేమంతా ఉద్యమం చేస్తే, మీ ఇంటి నలుగురు ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది అనుకుంటున్నా. ఇది ఇవాళ 1,200 మంది బిడ్డలు చనిపోతే వాళ్ళ త్యాగ పునాదుల మీద తెలంగాణ వచ్చింది. ఇవాళ తెలంగాణ ప్రజా సంఘాల చైర్మన్గా నేను, తెలంగాణ ఉద్యమకారులంతా కలిసి, ఉద్యోగ సంఘాలు, ఉద్యమకారులు, విద్యార్థులంతా కలిసి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి ఉద్యమం చేస్తేనే రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇయ్యలో ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, మొత్తము తెలంగాణ వచ్చింది అయిన మూలంగానే మేము దీక్షలు పట్టిన, మేము పార్లమెంట్లో మాట్లాడాము, మేము ఇక్కడ మాట్లాడాము, మా ఇద్దరి మూలంగాను లేకుంటే కేసీఆర్ మూలంగా వచ్చిందంటే అది ఉద్యమకాలను అవమానపరిచినట్టు. 1,200 మంది ఆత్మ బలిదానాలు జరిగింది, వాళ్ళ కుటుంబాలను అవమానపరిచినట్టు. జాగ్రత్త, మాట్లాడే ముందు మీ సొంత ప్రయోజనాల కోసం మాట్లాడుకోండి, మేము కాదనం. కానీ తెలంగాణ ఉద్యమకాలను అవమానపరిచినట్టు మాట్లాడితే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ఇవాళ 1,200 మంది ఆత్మహత్య చేసుకున్నారు, బలిదానాలు తెలంగాణ కోసం. వాళ్ళను అవమానపరిచినట్టు, వాళ్ళ కుటుంబాలను అవమానపరిచినట్టు మాట్లాడితే జాగ్రత్త బాగుండదు. కేసీఆర్ కొట్లాడుతానో లేకుంటే హరీష్ రావు కొట్లాడుతానో, కేటీఆర్ కొట్లాడితే తెలంగాణ రాలే. లేకుంటే మీరు ఏ ఎమ్మెల్యే అయితే మాట్లాడాడో ఆయన మాట్లాడితే తెలంగాణ రాలే. ఇవాళ మేము తెలంగాణ కోసం త్యాగం చేశాం, ఉద్యమాలు చేశాం. కోదండరాము, గజ్జల కాంతము, నేను, ఇవాళ దయాకరు, ఇవాళ పెడబెట్టి రవి, రాజారామ, ఇట్లా ఉద్యమానికి నాయకత్వం వహించాము. ఉద్యోగ సంఘాలు కూడా ఉద్యమానికి నాయకత్వం వహించాయి. అందరం కలిసి రాత్రి మగలు ఉద్యమం చేస్తేనే 2009 నుంచి 14 దాకా ఉద్యమం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చింది ఎవరు? మా సోనియా గాంధీ అమ్మ.
సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు. లేకుంటే తెలంగాణ ఇవ్వకపోతే ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. కేటీఆర్ అంటోడు మంత్రి అయ్యేటోడు కాదు, హరీష్ రావు మంత్రి అయ్యేటోడు కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎమ్మెల్యే గారికి చెప్తున్నా, కవిత నీకు కూడా చెప్తున్నా. ఎందుకంటే మీరేదో ఉద్యమాలు చేస్తే తెలంగాణ చూడు కాదు, టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు. ఒక్కసారి మీడియా మిత్రులకు మీడియా మిత్రుల ద్వారా మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడం కోసం చెప్తున్నా. ఇవాళ టీఆర్ఎస్ పార్టీని 2001లో పెట్టుకున్నాడు, తెలంగాణ కోసం పెట్టుకోలేనా. రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. రాజకీయ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఆ రాజకీయ పార్టీ పెట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ను అడ్డు పెట్టుకొని 2004 నుంచేలైనా పోటీ చేయడం మొదలుపెట్టాడు. తెలంగాణలో పోటీ చేసి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నాడు. తెలంగాణ సెంటిమెంట్తోని మంత్రి అయ్యిండు. హరీష్ రావు మంత్రి అయ్యిండు, వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యిండు 11 మంది. తర్వాత మళ్ళా రాజీనామా చేసిండ్రు. రాజీనామా చేసి తెలంగాణ కోసం త్యాగం చేసిండ్రా? కాదే. చెప్పండి ఎమ్మెల్యే గారు, కవిత గారు, మీరు చెప్పండి. ఒక మనిషి, ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, ఒక కవిత మాట్లాడుతుంది. ఏదన్నా మీరు రాజీనామా చేసిండ్రు, హరీష్ రావు రాజీనామా చేసి, కేటీఆర్ మీరు అందరు రాజీనామా చేస్తే మళ్ళీ పోటీ చేయకుండా ఉన్నారా? మరి కేసీఆర్ రాజీనామా చేసిండు ఎంపీగా, మరి రాజీనామా చేసినోడు పోటీ చేయకుండా ఉన్నాడా? కాదే. మరి ఎట్లా త్యాగం చేసినట్టు? రాజీనామా చేసుడు, మళ్ళీ 3 నెలల ఎలక్షన్లు, మళ్ళీ నిలవడు, మళ్ళీ గెలవడం. అంటే ఇది తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసుకుంటూ వచ్చింది తప్ప మీరు త్యాగం చేసి. కొండలక్ష్మణ్ బాబుజీ గారు 69లో రాజీనామా చేసిన ఎమ్మెల్యేగా మంత్రి పదవికి. నేను తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా నేను పోటీ చేయనని ఛాలెంజ్ చేసిండు. ఆయన చనిపోయేదాకా కూడా తెలంగాణ వచ్చినాకనే నేను మళ్ళీ పోటీ చేస్తాడు. కానీ తెలంగాణ వచ్చే ముందు కొండలక్ష్మణ్ బాబుజీ గారు చనిపోయాడు. దాన్ని అంటారు త్యాగం అనేది. జయశంకర్ గారిది త్యాగం అంటారు. కానీ మీరెక్కడ త్యాగం చేసి నాకు అర్థం కాలే. వీళ్ళు మాట్లాడతారు వాళ్ళు ఏదో త్యాగం చేసినట్టు. పార్టీ కోసం, టీఆర్ఎస్ పార్టీని నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు త్యాగాలు చేసుకున్నారు. పార్టీ అధికారం కోసం వాళ్ళు పార్టీని నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేసింది తప్ప తెలంగాణ కోసం కాదు. తెలంగాణ కోసం వాళ్ళ త్యాగాలు లేదు. మరి త్యాగం ఉంటే కేసీఆర్ ఎప్పుడైనా జైలుకు వేయండా? త్యాగం అంటే ఏందయ్యా? ఓ ఎమ్మెల్యే గారు, కవిత గారు, త్యాగం అంటే ఏంది? కేసీఆర్ ఎప్పుడైనా జైలుకు వేయండా? కేటీఆర్ ఎప్పుడైనా జైలుకు వేయండా? హరీష్ రావు ఎప్పుడైనా జైలుకు వేయండా? లేకుంటే కేసీఆర్ కుటుంబంలో ఎవడన్నా తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నాడా? కాదే. మరి త్యాగం అంటే ఏంటి? అందుకోసమే త్యాగాల గురించి మాట్లాడకండి. త్యాగం అనేది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రెడ్లు త్యాగం చేసారు, ఆత్మహత్యలు చేసుకున్నారు మాకు తెలంగాణ రాష్ట్రం కావాలని. దాన్ని త్యాగం అంటారు. తెలంగాణ ఉద్యమకారులంతా లాఠీ దెబ్బలు తిని, తన్నులు తిని జైలుకు పోయిండ్రు. దీన్ని త్యాగం అంటారు, మా త్యాగం అంటారు. మీరెక్కడనే త్యాగం చేసింది? త్యాగం చేసింది ఎక్కడా? మీరు ఎలక్షన్లు, ఓట్లు, సీట్లు 2009 దాకా పోటీ చేసి 2009లో 2004లో కాంగ్రెస్ పార్టీతోని, మా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. 2009లో చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నారు. 2014 దాకా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టుకుంటా, మోసం చేసుకుంటా, ఇటు నిలబడడం, అటు రాజీనామా చేయడం, గెలవడం, రాజీనామా చేయడం, మళ్ళా 3 నెలలకు నిలబడడం. ఇట్లా తెలంగాణ ప్రజలు కనిపించేశారు. ఉద్యమాన్ని నీరుగట్టాలని చూశారు. 2009 దాకా చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపారు, ఎలక్షన్లలో పోటీ చేశారు. ఇది వాస్తవం కాదా? మరి ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ గుర్తుండాలి. త్యాగం చేసినని ఎమ్మెల్యే మాట్లాడతాడు. అయ్యా త్యాగం అంటే నువ్వు త్యాగం చేసినావు, వాళ్ళు త్యాగం చేసిండు. మీరు రాజకీయాల కోసం, మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవ్వడం కోసం త్యాగం చేసిండు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వడం కోసం తెలంగాణ ప్రజలు మోసం చేసిండు, మభ్యపెట్టిండు, దగా చేసిండు. గాలంటోడు త్యాగం అంటే ఎట్లా ఎవరు ఒప్పుకుంటారయ్యా? త్యాగం అంటే ఏంది? ఎక్కడ త్యాగం చేసిండు? త్యాగం అనే విషయం ఎవరు మాట్లాడినా జాగ్రత్త, నాలుకే ఘోషిస్తాం, బాగుండదు. త్యాగం అనే దానికి అర్థం ఉంటుంది. వాళ్ళు ఎవడన్నా జైలుకు పోతే, వాళ్ళ కుటుంబంలో ఎవడన్నా చనిపోతే, లేకుంటే ఎవరైనా జైలుకు పోయి అక్కడనే జైల్లో అరెస్ట్ అయి ఉంటే, జైల్లో ఉంటే ఎప్పుడన్నా వాళ్ళని అరెస్ట్ చేస్తే దాన్ని త్యాగం అంటారు. తెలంగాణ కోసం తన్నులు తింటే త్యాగం అంటారు. తెలంగాణ కోసం పదవులు లేకుండా తెలంగాణ రాష్ట్రం కోసమే మేము త్యాగం చేస్తున్నాము అని అన్నోళ్ళు దాన్ని త్యాగం అంటారు. ఏం త్యాగం చేసిండ్రయ్యా? త్యాగం ఎప్పుడు ఎలక్షన్లలో పోటీ చేయడం,
అధికారం కోసం చూడడం, ఎలక్షన్లో పోటీ చేయడం, అధికారం కోసం చూడడం. ఇలా 2014 దాకా 2014లో మా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంకా త్యాగం ఎక్కడిదయ్యా? త్యాగం ఎక్కడిది? ఎవడు త్యాగం చేసినాడు? త్యాగం చేసింది మేము, కొట్లాడింది మేము, తెలంగాణ తెచ్చింది మేము, ఇచ్చింది సోనియా గాంధీ అమ్మ. ఇది వాస్తవము. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం అప్పుడు సోనియమ్మ గారికి కలిసి ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాలని చెప్పింది. మా మంత్రులు, ఎమ్మెల్యేలు 4 కోట్ల మంది ప్రజలు ఉద్యమం చేస్తున్నారు, ఇక తెలంగాణ కోసం ఇంతమంది త్యాగం చేస్తున్నారని చెప్పింది వీళ్ళు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు. కానీ నువ్వేం త్యాగం? తెలంగాణ ఇచ్చే రోజు ఎన్నడన్నా పార్లమెంట్లో ఉన్నావా నువ్వు? 2009 నుంచి 14 దాకా పార్లమెంట్ వేయండి అయినా కేసీఆర్ ఏదైనా పార్లమెంట్లో మాట్లాడిండా? పోనీ 2014 తెలంగాణ ఇచ్చేటప్పుడు, తెలంగాణ ఇచ్చే రోజు నువ్వు పార్లమెంట్ ఉన్నాడా కేసీఆర్? ఎంపీ అప్పుడు పార్లమెంట్ ఉన్నాడా? లేడే. మరి సోనియా గాంధీ అమ్మ పార్లమెంట్ నుండి పొద్దున్న నుండి రాత్రి దాకా పార్లమెంట్ నుండి బిల్లు ఆమోదం చెందేదాకా మా కాంగ్రెస్ ఎంపీలు, మా కాంగ్రెస్ మంత్రులు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వ ఎంపీలందరూ కూడా పార్లమెంట్లో ఆ బిల్లు అయిపోయేదాకా ఉన్నారు. ఇతర రాష్ట్రాలలో 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మా కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా అందరే ఉన్నారు పార్లమెంట్లో బిల్లు అయిపోయేదాకా. మరి ఈయన ఎంపీ అనే కేసీఆర్ ఎందుకు పార్లమెంట్లో లేడా? రోజు 2009 నుంచి 14 దాకా పార్లమెంట్కి వేయండి అయినా. మరి త్యాగం ఎక్కడిది? ఎప్పుడన్నా పార్లమెంట్లో మాట్లాడావా? 2001 నుంచి 2004 నుంచి 2009 దాకా కాదు, 2009 నుంచి 14 దాకా ఎప్పుడన్నా పార్లమెంట్కి పోయినావా? తెలంగాణ గురించి మాట్లాడిండా? కొట్లాడిండా? బిల్ అయ్యే రోజు ఢిల్లీలో ఉన్నాడు, ఇంట్లో ఢిల్లీలో ఉన్నాడు ఆయన ఎంపీ క్వార్టర్స్లో. కానీ పార్లమెంట్ ఎందుకు పోలేదు? ఎవడే త్యాగం చేసిండనే? ఎవడు మాట్లాడినా అది ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఎమ్మెల్యే మాట్లాడని, కవిత మాట్లాడని, ఎవడన్నా మాట్లాడని. అలాంటి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు, తెలంగాణ ప్రజలు తరిమేస్తారు మిమ్మల్ని. జాగ్రత్త. దీనికి త్యాగం చేసింది మేము, తెలంగాణ తెచ్చింది మేము, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి ఎవడు మాట్లాడినా.